So I hope that God will be able to work. నేను అనుకుంటున్నాను దేవుడు మన వైపు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. With the freedom. మనకి స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తాడని అనుకుంటున్నాను. That His word may be spread. ఆయన యొక్క వాక్యాన్ని ఉచితంగా అందరికీ పంచమన్నాడు కాబట్టి. And the purpose is not to establish a human ministry. ఇక్కడ ఒక మానవ సంఘాన్ని స్థాపించడం కాదు. But to obey the word of God. అది దేవుని యొక్క మాటను మనం గౌరవించి ఆ మాటను మాత్రమే ప్రకటించడానికి స్థాపించే దైవ మినిస్ట్రీని. That says that we must preach the gospel to every creature. అది మనమందరం కూడా ఈ లోకాన్ని అంతటికీ సంచరించి దేవుని వాక్యాన్ని ప్రచారం చేయాలి ప్రతి మనిషికి. So this is the purpose of the ministry. ఈ లోకానికి వాక్యాన్ని దేవుడు చెప్పమన్నాడు. మీరు వెళ్ళండి లోకానికి నా వాక్య సందేశాన్ని చెప్పండి అన్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారమే ఈ మినిస్ట్రీని స్థాపించడం జరిగింది. So I give this ministry into the hand of God. అందుచేత ఈ మినిస్ట్రీని దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. It is not my ministry. ఇది నా మినిస్ట్రీ కాదు. It is the God ministry. ఇది దేవుని యొక్క మినిస్ట్రీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. So I am not attached to it. ఇది నేను to the ministry. నేను మాత్రం మినిస్ట్రీకి అంకితం అవ్వట్లేదు. I am attached to God. నేను దేవునికి అంకితమై ఉన్నాను. He does what he wants. దేవునికి ఏది ఇష్టమైతే అది జరుగుతుంది. Whether this ministry lasts one day or forever, it's his business. ఇది ఒక రోజులో డెవలప్ అవ్వాలన్నా ఒక సంవత్సరంలో డెవలప్ అవ్వాలన్నా దేవుని యొక్క ఉద్దేశమైనది. Whether it grows or not, it's his business. ఇది ఒకవేళ అభివృద్ధి చెందాలా వద్దా అన్నది కూడా అది ఆయన యొక్క పని. Whether it grows fast or slow, it's his business. ఇది ఆయనకి నెమ్మదిగా జరిగించాలన్నా లేకపోతే స్పీడ్ గా జరిగించాలన్నా అది ఆయన యొక్క ఉద్యోగమైనది. We are just here to obey God. మనం మాత్రం దేవుని మాటను అంగీకరించి ఒప్పుకున్న వారమై ఉండి ప్రార్థనలోనే ఉండాలి. And to do God's will. ఆ దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనం చేయాలి. So we commit to God. మనం దేవునికి సమర్పించుకొని so that he can do whatever he wants to do. అది మీరు అప్పుడు దేవునికి సమర్పించుకొని అడగండి, అప్పుడు దేవుడు మీకు ఏం చేయాలో చేస్తాడు. And we just follow him. నేను దేవుడిని అనుసరిస్తాను. And we accept what he gives us. నేను దేవుడు ఏమి ఇస్తాడో అది చూస్తాను. And when he gives us. నాకు దేవుడు ఇచ్చినప్పుడు. And whether he gives something or he take off something. దేవుడు నాకు ఇచ్చి ఆయన ఇదిగో నువ్వు తీసుకో అని నాకు చెప్పినప్పుడు. We are happy. నేను సంతోషిస్తాను. Because our treasure is not of this world. ఎందుకంటే మన సంపాదన ఈ ప్రపంచానికి సంబంధించినటువంటిది. But our treasure is God. మన యొక్క సంపాదన ఎవరంటే దేవుడే. Hallelujah. 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 Amen. Amen.